శనివారం, ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ల ఫలితాల ఆధారంగా పాయింట్స్ టేబుల్లో కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. కోల్కతా, హైదరాబాద్ జట్లు మ్యాచ్ గెలిచి తమ టాప్ 4 స్థానాలను పటిష్టం చేసుకుంటాయనుకుంటే ఈ రెండు జట్లు అనూహ్యంగా ఓడిపోయాయి. మరోవైపు చెన్నై, ఢిల్లీ జట్లు సంచలన విజయాలు సాధించి టేబుల్లో వాటి స్థానాలను బలపరుచుకున్నాయి. ఇక ఈరోజు రెండో స్థానం కోసం ఒక ఆసక్తికర పోరు కోల్కతా, ఢిల్లీ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. గత మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక పంజాబ్ చేతిలో ఓడిపోయిన కోల్కతాకి ముంబై జట్టుపై అద్భుత విజయం సాధించి ఊపు మీదున్న ఢిల్లీకి జరగబోయే ఈ పోరు హోరాహోరీగా సాగేలా ఉంది. ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు అనివార్యం. ఎందుకంటే ఇరు జట్లు ప్రస్తుతం 10 పాయింట్లు కలిగి ఉన్నాయి. గెలిచిన జట్టు నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా టాప్ 2 స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోవాలని ఓ 3 జట్లు బలంగా కోరుకుంటాయి. వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్లో కోల్కతా గెలిస్తే ఆ జట్టు ప్రస్తుతం ఉన్న 2వ స్థానంలోనే ఉంటుంది. అదే గనుక ఢిల్లీ గెలిస్తే మాత్రం ఆ జట్టు ఏకంగా 6వ స్థానం నుండి 2వ స్థానానికి దూసుకెళ్తుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే హైదరాబాద్ తన టాప్ 4 స్థానాన్ని కోల్పోయి 5వ స్థానానికి దిగజారిపోతుంది. ఇక లక్నోకి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఢిల్లీ ఓడిపోవాలి. చెన్నై కూడా టాప్ 4ని కాపాడుకోవాలంటే సంచలన విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ జట్టు ఈరోజు ఓడిపోవాలి. ఇక ఢిల్లీ గెలిస్తే గుజరాత్ పక్కాగా ఇంటికే. ఎందుకంటే 8 పాయింట్స్ కలిగి ఉన్న గుజరాత్ జట్టు రేస్లో ఉండాలంటే ఢిల్లీ ఓడిపోవాలి. కాబట్టి ఢిల్లీ ఓడిపోవాలని హైదరాబాద్, చెన్నై, లక్నో జట్లు బలంగా కోరుకుంటున్నాయి. మరి ఈ రోజు ఈడెన్ గార్డెన్స్లో కోల్కతాకి ఢిల్లీ షాక్ ఇస్తుందా, లేక కోల్కతా చేతిలో ఓడిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.